నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మనం తిరుగుతూ ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో నేనున్నా. సో ఒక బాయికాడ్ ఉన్న పొలం దగ్గర ఉన్న చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళతో కాసేపు మాట్లాడే ప్రయత్నం అని చెప్పి నేను కూడా ఇక్కడ ఆయన పెద్దారా. నమస్తే. నమస్తే. ఏం పేరే మీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య. ఏ ఊరేమిది? సుభాన్పూర్. ఇది మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కదా, చేవెళ్ళ పార్లమెంట్ పరిధి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ పోవాలి, మార్పు రావాలంటే ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. 100 రోజులు గడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఏ మార్పు అయితే ప్రజలు కోరుకురో ఆ మార్పు దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన కనిపిస్తూ ఉందా? కనిపిస్తున్నాం. ఏం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు లోన్ మాఫ్ చేసిండు, ఇప్పుడు రైతు బంధు మాఫ్ చేసిండు, ఇవన్నీ చిన్న చిన్న కరెంటు మాఫ్ చేసిండు, ఇవన్నీ వస్తున్నాయి, చిన్న చిన్నవి జరుగుతున్నాయి కదా. దాన్ని బట్టి రైతు బంధు ఇంకా రాలేదంటారు చాలా మంది. మాకైతే 2 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు ఎక్కువ వాళ్ళ పరిస్థితి అంటే మరి ఇప్పుడు వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మాకు వచ్చింది కాబట్టి మా ఆగి ఉన్నాం అంతవరకే. ఇప్పుడు అప్పటికి రైతు బంధుకి ఇప్పటికి ఏం తేడా అంటే? కేసీఆర్ ఏమో అందరికి ఇచ్చిండు కేసీఆర్ అప్పుడు. ఇప్పుడేమో కాంగ్రెస్ వచ్చినాక ఎకరకు ఇస్తుండే ఆయన. ఏది మంచి నిర్ణయం? కేసీఆర్ తీసుకుంది మంచి నిర్ణయమా, రేవంత్ రెడ్డి తీసుకుంది మంచి నిర్ణయమా? ఇప్పుడు ఇంతకుముందు అయితే మంచిగా అందరికి డబ్బులు వచ్చినాయి బాగా. ఎవరికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి ఇసుకుంటూ పోయిండు. ఇప్పుడు మాకు సన్నకారు రైతులు కాబట్టి 2 ఎకరాలకి ఇప్పుడు అయితే ఇచ్చిండు. అది ఓకే. ఇప్పుడు సబితమ్మని రెండోసారి గెలిపించారా మూడోసారి? మూడోసారి వచ్చిందా? గెలిచిన తర్వాత వచ్చిపోతుందా? ఆమె ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటుంది, పిల్లి ఆలస్యం లేదు. అంతేనా? ఈ ఎవరు చిన్న ఫంక్షన్ కానీ వస్తుంది, ఎవరు చనిపోయినా కూడా వచ్చేస్తుంది అట్లా. ఇప్పుడు సబితమ్మ ఎప్పుడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్లో ఫామ్ అవుతుంది ఇప్పుడు అంతవరకు. ఉంటుందా ఇప్పుడు బీఆర్ఎస్లో? ఉంటుందా? నైట్ ఉండదు, ఇక అది భగవంతునికి తెలుసు అది. ఇప్పుడు మీ రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండు? ఈ పార్టీ ఎందుకు మారిందంటే ఇక వాళ్ళకు ఏమి ఆహానం ఉందో మరి మాకైతే లేదు కదా అది. దాన్ని బట్టి ఇప్పుడు జనాలు కూడా ఏమంటే రంజిత్ రెడ్డి మనుషులు ఉంటారు కదా, పార్టీ లెవెల్ ఉంటారు కదా, ఆయన పార్టీ లెవెల్ ఉన్న పాటుకు ఆయన కార్యకర్తలను చూసుకుంటుండే ఆయన వరకు. ఇప్పుడు మరి టికెట్ మాత్రం ఇచ్చిండని టీవీలో కనపడుతుంది, మేము పోయి చూసేది ఆయన్ని. టీఆర్ఎస్కి వెళ్ళి ఎవరు ఉన్నారో కూడా మాకు అర్థమవుతలేదు. కాసాని జ్ఞానేశ్వర్కి ఇస్తుండే, మాకు ఇప్పుడైతే లేదు, తెలియదు. ఇప్పుడు మీరే ఏ పార్టీలు తిరుగుతారే? టీఆర్ఎస్ తిరుగుతాం. టీఆర్ఎస్ తిరుగుతావా? ఇప్పుడు మీ పార్టీ మొత్తం కథమైంది అంటారు, అందరు పోతురు వాళ్ళకి వెళ్ళి. కానీ మేడం పోలే కదా, మా మేడం ఎప్పుడు పోతే అప్పుడు పోతాం మేము కూడా. రెడీగా ఉన్నారు, ఒకవేళ మేడం పోతే మీరు కూడా రెడీ ఉన్నాం. అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అదే మేడం ఇప్పుడు చెప్పినట్టే ఫాలో అవుతారు మా తాన. చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరు ఆకారం ఎట్లుందో మరి. మీరేమనుకుంటారు? ఎవరు నన్ను కాంగ్రెస్ వెళ్ళి అప్పుడు మేడం ఏం చేసేది, సర్పంచ్ చేసింది ఆమెనే. ఇప్పుడు ఆమె వెంబడే ఉంటాం మేము. ఏ పార్టీలు పోతే ఆ పార్టీలకే వస్తాం అంతే. మేడం ఎటు పోతే అటు. సరే, మేడం పార్టీ మారడం వల్ల మేడంకి ఏమైనా మేలు జరుగుతుండొచ్చు, కానీ మీలాంటి వాళ్ళ కోసం ఏం జరిగేది లేదు. దళిత బంధిస్తాను కూడా ఇప్పుడు దాకా కూడా టీఆర్ఎస్కి వెళ్ళి దళిత బంధిస్తాను కూడా ఒక్కడు కూడా లేదు ఇప్పుడు. కానీ మేడం ఆస్తులలో మార్పులు వచ్చినాయి, బిల్డింగ్లలో మార్పులు. పెద్దలకి తెలుసు, మేము ఊర్లు ఉంటున్నాము, ఓ గేదెను ఆవును మేపుకొని ఊర్లు ఉంటున్నాం మేము. అది ఇక అవన్నీ మాకు అది తెలియదు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుండబోతున్నాయి? ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలుస్తా అంటే మరి బీజేపీలు గెలుస్తారని హువా ఉన్నది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకసారి మా ఇంటికి వచ్చి కొడుకు పెళ్లికి వచ్చి కూడా కార్డు ఇచ్చిపోయింది. ఏ ఎంపీ కూడా రాలేదు, ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు, ఆయన ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది. అప్పుడు గదొకటి ఉంది. అది ఎవరికి గెలుస్తాము ఎవరికి అయితే భగవంతునికి తెలుసు. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి కార్డు ఇచ్చి 2 కిలోల స్వీట్ ఇచ్చిపోయింది ఆయన అంతవరకు. ఏమంటారు, నియతి అంటారు కదా, అది ఉంచుకుంటారా? నా అభిమానం అయితే గది ఉంది. మా ఇంటికి వచ్చి మా ఇంటికాడ మంచినీళ్ళు తాగినంటే అది ఎవరు కూడా తాగలేదు, ఎవరు కూడా రాలేదు ఇప్పటిదాకా. ఆయన ఒక్కడు వచ్చిండు. బయట మాట నామకే వస్తాను అనాలి కదా, టీఆర్ఎస్ పార్టీలో కాబట్టి నా టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, కానీ అభిమానం అయితే గది. మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు కూర్చొని మంచినీళ్ళు తాగి కార్డు ఇచ్చి 2 కిలోల స్వీట్ ఇచ్చి పోయింది. ఆయన ఇప్పటిదాకా మేము చూడలే కూడా, మా ఇంటికి వచ్చినప్పుడు చూసినాం అంతవరకు. ఆయన కార్డు ఇవ్వచ్చు, స్వీట్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, కాదంటలేము. కానీ నీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మర్చిపోదు కదా నువ్వు. టీఆర్ఎస్ పార్టీ అంటే మా ఇంటికి వచ్చానికి అభిమానం ఉన్నది ఇప్పుడు నాకు. సబితమ్మ ఎప్పుడు రాలేదా మరి? వస్తుంది, మేము పోతుంటాం, వస్తుంటుంది. కానీ కానీ కార్డు ఇచ్చిపోయింది, మా ఇంటికాడ వచ్చి మంచినీళ్ళు తాగిపోయింది అంతవరకు. అది సంగతి. ఇప్పుడు లెక్కలు చూస్తే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. మాకు ఇప్పటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఉన్నది కూడా తెలియదు ఇప్పుడు మాకు. అంతే, అంతవరకు.
మరి మార్చుకోకపోతే కాండి ఇప్పుడు మేడం కోసం వెయిటింగ్ ఎందుకు మరి ఇక టైం వస్తే మార్చుకుంటాము ఇంకా ఉన్నది కదా ఇంకా కొద్దిగా రెడీ అవుతున్నారు మొత్తం ఇక అది ఇప్పుడు అయితే ఏం లేదు ఇక అభిమానం అంటే గది ఒకటి మా ఇంటికి వచ్చి ఈ టైంలో వచ్చి మా ఇంటికాడ కూర్చొని మీరు వచ్చి కూర్చున్నట్టు కూర్చొని కార్డు ఇచ్చిపోయిండు గది ఒకటే అభిమానం కానీ వేరేం లేదు ఆయనతోటి మేము ఈయనతోటి పని తీసుకునే లేదు ఆయనతోటి పని తీసుకోలేదు మేము మాకు పనులు ఏం పనులు ఉంటాయని అంతే కదా ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు ఎన్ని రోజులు సంతి మేము ఆయన ఆఫీస్ చేయడం అది కూడా తెలియదు మాకు అంతేనా అంతే కదా మేము పోలే కదా మాకు తెలియదు మేము ఆ పనులు చేసుకోము కదా ఏమైనా ఆవులు గేదెలు మేపుకుంటూ ఉంటాం ఊర్లో ఉంటాం అది ఇప్పుడు ఈయన పరిస్థితి కాసాని జ్ఞానేశ్వర్ పరిస్థితి అనేది ఎంత ముఖం ఎట్లుందో చూడలే ముఖం ఎవరో కూడా తెలియదు జ్ఞానేశ్వర్ ఎవరో కూడా తెలియదు నాకు అంతేనా తెలియదు అంటాం మళ్ళీ ఎందుకు చేస్తాం అది జరిగి ఏమనుకుంటారు కవితక్కని ఇప్పుడే తీహార్ జైలు తీసుకుపోతురు ఏమనుకుంటారు ఊర్లలో ఇక పోతే రైతులు అంతా తినేసింది కదా కోట్లు తినేసింది కదా పోతే పోయింది మళ్ళీ మామితో మాకేం అవసరమా ఎట్లా మీరు అదే పార్టీలో ఉండి పార్టీలో కూడా మాకు అవసరం లేదు ఎందుకు న్యాయమే ధర్మమే మాకు ఇప్పటిదాకా కేసీఆర్ దళిత బంధు ఇస్తా అని చెప్పి ఒకరు కూడా ఒక రైతుకి ఇవ్వలేదు కానీ ఏం చేయకుండా కానీ నువ్వు అదే పార్టీని నమ్ముకొని అదే కాండు ఉన్నాం కాబట్టి ఇక ఆ మేడం పుణ్యాన్ని ఉన్నాం ఇన్ని రోజులు ఇప్పుడు మీ టార్గెట్ ఏంది అదే పార్టీలో ఉండి ఆ పార్టీని ఖతం చేయాలనుకుంటారు అంతేనా ఏమంది ఇప్పుడైతే నా మనసులో ఇదే ఉంది జరిగింది ఇది అంతే ఓకే రైట్